అరే సంటడా ఇవాళ మా ఇంటికి చుట్టాలు వచ్చారా? ఈ పంట పండిపోయింది. ఇంటికి చుట్టాలు వస్తే ఆడి పంట పండడం ఏంట్రా? అక్కడే ఉందిరా మజాక. అరే సంటడా, బెల్ల బుంది ప్రెషర్ ఏంట్రా? ఎన్ని కిలోలు ఉందిరా? 3 కిలోలు. తీసి పక్కనట్టు. అలాగే. పొట్లం కడతానంటరా? సంపేతాను పొట్లం కట్టామంటే. మరి దేంట్లో కట్టను? కనపడుతుంది కదా దబరా? దబరా తీసి ఇక్కడ పెట్టు. ఈ బెల్ల బుంది సంతోషే. ఇది ఎన్ని కిలోలు ఉందిరా? ఇది 3 కిలోలు. 3 కిలోలు కరెక్టేనా? తీసి అందులోసే. ఇది పంట పండింది. కరకజ్జం కూడా 4 కిలోలు ఉంటుంది, వేసేయరా. ఎవరికైనా నాకా నీకా? నాక డబ్బులు ఎక్కడి? మరి కూకో అందులోసే. పూతరేకులు ఎన్ని కిలోలు ఉన్నారా? 1 కిలో. కరెక్టేనా? కరెక్ట్. ఏంట్రా అంత స్వీట్ కడుతున్నావు, ఆట కట్టవా? నాకు పకోడా 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 ఎన్ని కిలోలు ఉందా? 4 కిలోలు. కలుపు. రే పెద్ద జాక్ పట్టారు, పైన డాబా వేసేసుకోవచ్చు. ఆ కొమ్ము మిఠాయిలు 4 కేజీలు ఉంటాయి. ఆ లడ్డూలు గిట్టీలు మొత్తం రే ఇందాక నుంచి చూస్తున్నా. నీకా నాకా? నీకే. మా ఇంటికి చుట్టాలు అక్కడ వచ్చారు. మరి మీ ఇంటికి చుట్టాలు రానప్పుడు అవి కొంచెం వేసాయి, ఈ కొంచెం వేసాయి తప్పించుకుంటా. కొట్టేస్తావేంటి? ఎవడరా నువ్వు? మైసూర్ పాకు వేసారా? మైసూర్ పాకు వేసాయి. మైసూర్ పాకు వేసాయి. మైసూర్ పాకు వేస్తే కలిపి కలుపు మొత్తం కలుపు. అప్పుడు వాళ్ళ అదృష్టం పట్టింది. ఆగక్కడ 100 గ్రాములు అందులో వేసారా? అది మా అన్నకే. వేసా ఇదిగో శుభ్రం పొట్లం కట్టు. ఇలాగే ఇచ్చావా? ఇదిగో ఈ 5 రూపాయలు ఉంచు. మిగతా మిక్చర్ నీ దగ్గరే ఉంచు. ఎడుతుందిరా? ఎందుకు ఎడతావు? ఇదంతా నేను మరి 4 కిలోలు కట్టు. అది 4 కిలోలు కట్టు అని దొబ్బించుకున్నాడు కదా సత్తిపండు. మా ఆడి దగ్గర తీసుకో. నేనా? సత్తిపండు కట్టరా? 50 రూపాయలు కట్టరా? నా దగ్గరే ఉంది, నేనేం కడతాను. నా గంటల పంచాంగం ఉంది, తన పొట్లాలు కట్టుకో. రే సత్తిపండు రాయుడు, నా గొప్ప పుచ్చారు కదరా దేవుడా. ఎందుకు కూర్చోవాలి? అసలు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు కన్న తండ్రి మీద లక్షణంగా పెళ్ళాంతో కాపురం చేసుకోవాల్సిన వాడిని తాడు కట్టి కూర్చోబెడతావా? నేను తాడు కట్టిస్తే నువ్వు తాడు కడతావా? లేకపోతే సొమ్ము ఎవడిస్తాడయ్యా? కట్టం డబ్బులు నువ్వు ఇస్తావా? నీకు సొమ్మే కదా కావాల్సింది, దరిద్రుడు. అవును. లక్ష్మీపతి నిన్నదాకా ముష్టెత్తుకున్న ఈ బిచ్చపతి గారు లక్ష్మీపతి ఎప్పుడయ్యాడు? డోంట్ టాక్ రబ్బిష్. డబ్బులు తీసుకో. నేను ఈ చిల్లరేమిటి ముచ్చి వాసన వేస్తోంది? నీలాంటి చిల్లర విధవకి చిల్లర ఇవ్వాలంటే సెట్ చేస్తాం. లెక్క పెట్టుకో. లెక్క పెట్టుకోరా? లెక్క పెట్టుకో. నా డబ్బేది? అమ్మో నా డబ్బు. ఆ డబ్బు ఇదే. ఇది సరేనయ్యా, నా డబ్బు. ఆ డబ్బే ఇది. అబ్బబ్బబ్బా, ఈ డబ్బు కాదయ్యా, ఇక్కడున్న డబ్బు. అదేనండి, ఇక్కడున్న డబ్బే ఇది. అరే ఈ డబ్బు కాదంటుంటే ఇక్కడున్న డబ్బు ఏమైనా పంతులు? అదేనంటే ఇక్కడున్న డబ్బే ఇది. ఒరే త్రాష్టుడా, 1000 అబద్ధాలాడకు పెళ్లి చేయమన్నారా? 1,00,000 అబద్ధాలాడకు శోభనం జరిపించమన్నారా? నీలాంటి వాడికి ఇలాంటి బుద్ధి చెప్పడం కోసమే నీ ఇంట్లోనే నీ కొడుకు చేత నీ డబ్బే దొంగతనం చేయించి నీకే ఇచ్చావురా. అయితే శోభనం ఎలా జరుగుతుందో నేను చూస్తా. అయితే చూసావా ఎలాంటి జలక్కిచ్చానో? రేపు కాల్ షీట్ ఎన్ని గంటలకు? 9 గంటలకి. నువ్వు ఒక 8:30కి వచ్చావు అనుకో, 11 o'clock పంపించేస్తా. 10 గంటల కింద వచ్చేస్తాను. ఐఎమ్ వెరీ సిన్సియర్ యూనో. హలో బ్రహ్మం గారు, ఇప్పుడే ప్యాకప్ అయింది, బయలుదేరబోతున్నాం. బాబు, సినిమాలో మన క్యారెక్టర్ గుర్తుంది కదా? ఒకసారి క్యారెక్టర్ చెప్తే చచ్చేంత వరకు మర్చిపోనండి. నాది అమెరికా తండ్రి పాత్ర. ఏమై కరెక్ట్? అబ్బా, ఏమి జ్ఞాపక శక్తి. అందుకే గొప్ప యాక్టర్ అయ్యావు. అవును, ఆ పల్లెటూరు మూతుపరి క్యారెక్టర్ ఎవరేస్తున్నారు? నేచురల్ గా ఉంటుందని ఒరిజినల్ పల్లెటూరు మూతుపరినే తీసుకొచ్చి వేయిస్తున్నాం. వెరీ గుడ్, చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. అది సరే, మన డైలాగులన్నీ బాగా గుర్తున్నాయి కదా? డౌటా? వినిపించనా? ఒరేయ్ తప్పుకోండి. 1 సంవత్సరం బయటికి పోయి నీ రెక్కల కష్టం మీద సంపాదించుకుని నీ పెళ్ళాన్ని పోషించుకున్నప్పుడే నా కొడుకు అనిపించుకుంటావురా. అంతేగాని తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి తింటూ బతకడం గొప్ప కాదురా, గొప్ప కాదు.
ఎలా ఉంది? పద్మశ్రీకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పదండి పదండి, ఎక్కేయండి. అల్లుడు, అడ్డంగా మీ నాన్న కాళ్ళ మీద పడైనా సరే మీ ఇద్దరి మధ్యన ఉన్న గొడవలు పోగొట్టేస్తా. మా నాన్న అంత తేలిగ్గా లొంగిరకం కాదు. ఎక్కడికి వెళ్తున్నారా లోపలిగా? మా వియ్యంకుని చూడటానికి. వియ్యంకుడా? ఇక్కడే ఉన్నాడయ్యా మన క్యారెక్టర్. గిట్ట బాగుంది. ఒరిజినల్. సరే, ఆ డైలాగ్ అడి దగ్గర చెప్పి. ఒరేయ్, 1 సంవత్సరం బయటికి పోయి నీ రెక్కల కష్టం మీద సంపాదించుకుని పెళ్ళాన్ని పోషించుకున్నప్పుడే నా కొడుకు వరిపించుకుంటావురా. అంతవరకు నా కళ్ళ పడకురా. అనుకోండి, ఎంతైనా మీ కన్న కొడుకు కొంచెం చూపిస్తాట. అయినా బయట ఏంటండి బాబు ఈ దుకాణం? మన ఇంటికి మాట్లాడుకుందాం పదని. ఇంట్లోకా? అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నారు. తర్వాత ఒరేయ్, 1 సంవత్సరం బయటికి పోయి నీ రెక్కల కష్టం మీద సంపాదించుకుని పెళ్ళాన్ని పోషించుకున్నప్పుడే నా కొడుకు వరిపించుకుంటావురా. అంతవరకు నా కళ్ళ పడకురా. అదెంత పనంటే, నేను తోడుగా ఉండి అతని రెక్కల మీద అతను నిలబడేట్టుగా చేసి మీ ముందుకు తీసుకొస్తా. ఆ డైలాగ్ నీది కాదు, వాడిది. వాడిని చెప్పమను. అల్లుడు, నేను మధ్యలో మాట్లాడటం వల్ల ఆయన గారికి కోపం వచ్చినట్టుగా ఉంది. నువ్వు సరేనని చెప్పు. ఈయన ఛాలెంజ్ కి నేను ఒప్పుకోను. కోర్టులో తెలుసుకుంటా. అంతకు తెగించావా? సరే, అయితే ఇద్దరం కోర్టులోనే గెలుచుకుందాం. అలాగే. అల్లుడు, నువ్వు ఆగవయ్యా. ఎలా యాక్ట్ చేస్తున్నాడు? పద్మశ్రీకి 1 కిలోమీటరే ఉంది. రెచ్చిపో. అల్లుడు, 1 ఏడాదే కదా, ఛాలెంజ్ కి ఒప్పేసుకోవయ్యా. నా వల్ల కాదు. నా రెక్కల మీద, నా కాళ్ళ మీద, నా తోక మీద నుంచి నేను సంపాదించలేను. అబ్బా, నువ్వు అను. ఈ ఏడాది పాటు నేను నీకు తోడుంటా కదా. ఇదిగో మోతుబరి, సంవత్సరంలోగా నా కొడుక్కి తోడుగా ఉండి సహాయం చేసి సపోర్ట్ చేసినట్టు తెలిసిందో, వాడికి నా ఆస్తి కాదు కదా, చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. అదేం లేదండి, అతని రెక్కల మీద అతనే ఎగురుతాడు, అతని కాళ్ళ మీద అతనే నిలబడతాడు, అతని రూపాయి అతనే సంపాదిస్తాడు. ఇదిగో, కాకపోతే సంవత్సరం తిరిగేసరికి మీ మాట ప్రకారం అతని వాటా ఆస్తి అతనికి ఇచ్చేయాలి. తప్పుతుందా? ఎంత కాదనుకున్నా వాడు నా కొడుకు. పంచ వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి పంచ మీద పడ్డా, చిరిగేది పంచే, మిగిలేది ముల్లే. మంచి మాట చెప్పారండి. అయ్యా, పనిలో పని చిన్నల్లుండి. అదేనండి, తమరి చిన్నబ్బాయిని కూడా క్షమించి దగ్గరికి తీసుకున్నారనుకోండి. ఇదేంటి కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది? ముళ్ళు మీద పట్ట, ముళ్ళు వెళ్ళి పంచ మీద పట్ట, చిరిగేది పంచే, చిరిగేది. చాలు, మీకోసం చాలా మంది అక్కడ వెయిట్ చేస్తుంటారు. వెళ్ళిపోతారు చెప్పయ్య బాబు. ఏమండే, ఆయనేమో సూటు బూటేసుకున్నాడా, మరి పంచ మొళ్ళ కంచె చిరిగిపోవడం అంటాడేంటండి? అబ్బా, ఆయన పంచంటే గోచంటే పెద్దలుడు సమస్య తీరిపోయింది కదా.